ఆ వాగు మీద ఎండల్లో పోయి మేము అక్కడ ఉండి ఈ సమ్మర్లో ఈ యాక్వెడక్ట్ పూర్తి కావాలని మొత్తం ఫోర్సిబుల్గా ఇంజనీర్లందరినీ కూర్చోబెట్టి కాంట్రాక్టర్ని కూర్చోబెట్టి ఆ రాత్రి అక్కడనే అన్నవాళ్ళ ఇంట్లో డాబా మీద వండుకున్నాం. ఏసీ రూమ్లలో వండుకోలే మేము, పైన డాబా మీద వండుకొని వెంటబడి ఒక్క సీజన్లో యాక్వెడక్ట్ కట్టి ఒక్క కాళేశ్వరంలోనే కల్వకుర్తిలోనే 3,13,000 ఎకరాలకు మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్. సో అది ఎందుకు చెప్పే ప్రయత్నం చేసిన అంటే అప్పటికి మనకు నీళ్లు వాడుకుందామంటే ఛాన్స్ లేదు. ఈ కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి నీటి వాడకం పెరిగినాక కేసీఆర్ గారు మాకు ఆ 50-50 అన్న ఇవ్వండి, మాకు ఇప్పటిదాకా మీరు 3466 ఇస్తున్నారు, ఏమని అంటే ట్రిబ్యునల్ అవార్డు అంటున్నారు, తాత్కాలిక అరేంజ్మెంట్ అంటున్నారు, మాకు ఇది నడవది, ఎట్టి పరిస్థితుల్లో 50-50 ఇవ్వాల్సిందే అని ఆ మీటింగ్లో చాలా గట్టిగా మాట్లాడినాం. ఇక్కడ చూస్తే శ్రీశైలం అండ్ ఎన్ఎస్పీ మే బి షేర్డ్ ఇన్ రేషియో ఆఫ్ 50-50 పెండింగ్ ద ఫైనల్ సెటిల్మెంట్ బై ద ట్రిబ్యునల్, అట్లీస్ట్ 50-50 అన్న ఇవ్వండి అని 18-19లోనే కోరినాం. ఒక్క 18-19లోనే కాదు, ఇగో 20 లెటర్లు ఉన్నాయి. 20 లెటర్లు విత్ డేట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఒక్కొక్క లెటర్ ఎన్నిసార్లు రాసినామో చూస్తే మీరు ఈ అన్ని లెటర్లలో 50-50 కోరినాం. మనం 50-50 షేరింగ్ చేయాలని మొత్తం 28 ఉత్తరాలు మనం రాయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 299కు పర్మనెంట్గా రాసిచ్చింది, మరణ శాసనం రాసింది అనే చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మరి నిజంగా రాసిచ్చిన వాళ్ళు అయితే 50-50 ఇవ్వమని 28 ఉత్తరాలు రాస్తారా? అసలు 299కు కేసీఆర్ గారు ఒప్పుకుంటే మొదటి అపెక్స్ కౌన్సిల్లో ఇంకెప్పుడేస్తావు ట్రిబ్యునల్లో నిలదీస్తాడా? రెండవ అపెక్స్ కౌన్సిల్లో ఇంకా 7 ఏళ్ళు అయింది నా తెలంగాణ నీళ్ల కోసం ఎదురు చూస్తుంది, ఎప్పుడు ఇస్తావని నిలదీస్తాడా? సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఎందుకు కేసీఆర్ గారు ఇన్ని 28 ఉత్తరాలు రాస్తారా? అంటే ప్రతి నిమిషం కేసీఆర్ గారు కేంద్రం మీద పోరాడిండు, ప్రధానమంత్రికి లేఖలు రాసిండ్రు, కేంద్రాన్ని మెడలు వంచి ఒప్పించి ఇవాళ కృష్ణా జలాల పునః పంపిణీకి సెక్షన్ 3 సాధించిందే కేసీఆర్ గారు. ఇవాళ వీళ్ళు పచ్చి అబద్ధాలు 299 ఒప్పుకున్నారు, మరణ శాసనం ఎవరు రాసిండ్రు? ఇది చూడండి, 50-50 నిష్పత్తిలో జరగాలని 28 లేఖలు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం రాసింది. ఇందాక ముఖ్యమంత్రి మాట్లాడింది ఇందాకనే చూపించాను. సెకండ్ అపెక్స్ కౌన్సిల్ లో ఇక పర్మనెంట్ గా రాసి ఇచ్చిందంటే సెకండ్ అపెక్స్ కౌన్సిల్ లో అసలు నీళ్ల గురించి ముచ్చటే లేదు, ఓన్లీ ఫర్ ఇయర్. అది ఇక్కడ చూడండి మీరుగా 2023లో మనం బాగా పోరాడి అసలు 66-34 లేకుండానే కేఆర్ఎంఎల్ అగ్రిమెంట్ చేసినాం 2023లో. ఏం మాట్లాడింది మన సెక్రటరీ కూడా నేను ఇక్కడ చదివి వినిపిస్తా మీకు. ఇది కేఆర్ఎంబి మినిట్స్, 17వ కేఆర్ఎంబి మినిట్స్, మొత్తం 40 పేజీలు ఉంది. అందులో ఒక్క పారాగ్రాఫ్ ఇక్కడ పెట్టిండ్రు. ఎంత గట్టిగా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడిందో ఒకసారి చదివి వినిపిస్తా. పేజ్ నెంబర్ 7, వాటర్ షేరింగ్. ఇన్ రెస్పాన్స్, Chief Secretary Telangana stated that Telangana refused to give consent for 66-34 arrangements earlier. Also, since 3 projects of Telangana state, namely SLBC, Kalvakurti, Nettampadu, with an allocation of 40, 25 TMC, respectively a total of 105 TMC are functioning and no allocation has been made at this moment within 75% dependability of flows. Further, he stated that Telangana has already approached before KWD2 regarding these projects, and these 3 projects are in-basin projects and approved before bifurcation of Andhra Pradesh. Further, he expressed his apprehension that in view of notification of jurisdiction, these projects may not get water allocation. In continuation, he further stated that the ratio of 66-34 is an ad hoc allocation. It doesn't make any legitimacy. The ad hoc arrangement of 66-34 has nothing to do with KWDT1. This was done by the on the basis of analysis of administrative officers. And cheptu, this working arrangement was made for the year only. Now government of Telangana demands 50-50 sharing ratio at 75% dependability for the working projects. ఇట్లా అనేక సందర్భం ఇందులో చాలా గట్టి కొట్లాడింది. Special Chief Secretary Telangana responded saying that these projects are functioning without proper allocation of water
The approvals for these projects could not be obtained for want of hydrology without proper allocation of water. These are surplus based projects and are operating before formation of the Telangana state. ఇట్లా చెప్తూ లాస్ట్లో చాలా గట్టిగా ఆఫ్టర్ ఏమైందనేది ఇక్కడ ఉంది. స్పెషల్ సిఎస్ తెలంగాణ స్టేటెడ్ దట్ board can't have this working arrangements continuously and board is not empowered to make any working arrangement without consensus and refuses to accept the working arrangement of 6634 and demands for sharing of 50-50 and requested to address the issue to DOWR, RD and GR. Further, he suggested that in absence of consensus, the decision on water sharing ratio for distribution of water to the states, the working arrangements can be prepared by 3-member committee as per the requirements of both the states. ఇదంతా మన తెలంగాణ మాట్లాడింది. దీని మీద వాళ్ళు ఏమన్నారో చూద్దాం. After detailed deliberations, the board decided to refer the matter to DOWR RD for decision by the Apex Council. Further, board expressed that in absence of consensus for sharing of water for the current year 2023-24, working arrangements can be made by 3-member committee according to the water requirements of both the states. అంటే 66-34కు కన్సెన్సస్ రాలేదు. ఈ విషయాన్ని అపెక్స్ కౌన్సిల్కు పంపిస్తున్నాము. మరి ఈ సంవత్సరం తాత్కాలికంగా వాడుకోవడానికి ఒక కమిటీ వేసి రాష్ట్రాల అవసరాల ఆధారంగా వాడుకుందాం. అంటే మనం అంత గట్టిగా కొట్లాడితే ఈ డెసిషన్ వచ్చింది టు ద వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ యాజ్ అండ్ వెన్. అంటే 2023లో అసలు 66-34 లేకుండానే కేఆర్ఎంబి అగ్రిమెంట్ చేసింది. ఎందుకు ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నా అంటే మనం పోయినాక మళ్ళీ వీళ్ళు వచ్చి తెచ్చింది దాన్ని కొట్లాడి 6634 లేకుండానే మనం ఈ కేఆర్ఎంబి 17th బోర్డు మీటింగ్లో మనం మీట్ చేసుకున్నాం. రేవంత్ రెడ్డి అంటాడు 2020లో పర్మనెంట్గా రాసిచ్చిండు అంటాడు. మీరు చూడండి 2023లో అసలు 6634ను ఎత్తేయించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. కంటిన్యూస్గా 21-22లో కొట్లాడినాం, 22-23లో కొట్లాడినాం, 23-24లో కొట్లాడినాం, 50-50 ఇవ్వాలని 28 ఉత్తరాలు రాసినాం. 66-34 లేకుండానే ఇది మనం సాధించినాం. అపెక్స్ కౌన్సిల్కు మ్యాటర్ రెఫర్ అయింది. ఇప్పుడు చూడండి 25 మనం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఇది వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్. ఆఫ్టర్ డీటెయిల్డ్ డెలిబరేషన్ ద బోర్డ్ డిసైడెడ్ that sharing of water between both the states may be followed 6634 for the current water year 24-25. 66-34 చేసుకున్నారు అని మన మీద మాట్లాడిండ్రా? మరి మీరెందుకు చేసుకున్నారు? మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు చేసింది? మీకంటే ముందు సంవత్సరం 2023-24లో బీఆర్ఎస్ పోరాడి 66-34ను తొలగించి అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేసి ఆ 66-34 లేకుండా ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళలో 3-men కమిటీ ఆధారంగా వాడుకోవచ్చు అని మేం చేపిస్తే మళ్ళీ మీరు వచ్చి దాన్ని తీసేపించి 66-34ను తెచ్చిందే కాంగ్రెస్. ఇప్పుడు చెప్పండి, మరణ శాసనం రాసింది ఎవరు? మీరు కాదా? 66-34 లేకుండా మేము అగ్రిమెంట్ చేసినాం పోరాడి మీరు వచ్చి మళ్ళీ 66-34ను మళ్ళీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఒకసారి ఆయన వీడియో కూడా వినండి. మనం 66-34 ఏదైతే 1 year కోసం ఒప్పుకున్నాము 2015లో దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు KWDT2 ఉంది కాబట్టి దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఈ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ ఉంది. ఆ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు రిజిస్టర్ అవుతాట 66-34 అవ్వకూడదు అని. బట్ అది అయ్యేంత వరకు అట్లీస్ట్ 50-50 అన్న చెయ్యండి అని మనం ఆల్రెడీ రాసున్నాం. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసింది? గదే 50-50 అడిగిందా? గదే 66-34 సంతకం పెట్టిందా? మేము 66-34 లేకుండా 2023లో వర్కింగ్ అరేంజ్మెంట్ చేస్తే తిరిగి 66-34 తెచ్చింది. ఏదైతే బీఆర్ఎస్ 50-50 ఇవ్వాలని 28 లేఖలు రాసిందో వాళ్ళు కూడా గదే చెప్పిండ్రు. అంటే వీటన్నిటికీ పరిష్కారం సెక్షన్ 3 కింద కృష్ణా జలాల పునఃపంపిణీ. అది సాధించిండు కేసీఆర్. ఫస్ట్ ఎపెక్స్లో కొట్లాడి, సెకండ్ ఎపెక్స్లో కొట్లాడి, సుప్రీంకోర్టుకు పోయి కేంద్రం మెడలు వంచి సెక్షన్ 3ని తెచ్చిండ్రు. ఇంకో 6 నెలల సెక్షన్ 3 కింద మన రాష్ట్రానికి మినిమం తక్కువ 500-600 టీఎంసీల నీళ్ళు వస్తాయి.
అది దీని పరిష్కారం. మరి ఇంతకాలం మీరు చెప్పేదంతా సొల్లే కదా. అయితే ఈ మధ్య ఇంకోటి మాట్లాడుతున్నారు వీళ్ళు, మాకు తెలంగాణ 71% రావాలి మేము ట్రిబ్యునల్లో కొట్లాడుతున్నాం, వీళ్ళు ఏదో కొత్తగా కనిపెట్టినట్టు 71% రావాలని మేము ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నాము అని మేము పోయినాము, నేనే ట్రిబ్యునల్ కాడికి పోయినా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మధ్య మాట్లాడుతున్నాడు. అసలు ఇది చూడండి డేటు జూలై 14, 2014, అంటే రాష్ట్రం వచ్చిన 42 రోజులకు, తెలంగాణ ఏర్పడ్డ 42 రోజులకు కేసీఆర్ గారు తెలంగాణకు 69% నీళ్లు రావాలని, దాని ప్రకారంగా సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని 42 రోజులకే కేసీఆర్ రాసింది. రాష్ట్రం వచ్చిన 42 రోజులకు కేసీఆర్ రాస్తే వీళ్ళేదో కొత్తగా కనిపెట్టినాం, మేమేదో ఇప్పుడు 70 అడుగుతున్నాం, 71 అడుగుతున్నాం, మేము ట్రిబ్యునల్కి పోయినాం, వీళ్ళేదో కనిపెట్టినట్టు చెప్తున్నారు. ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజులకే, అంటే కేసీఆర్కు నీళ్ల మీద ఎంత నిజాయితీ ఉంది, రాష్ట్రం మీద ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత పట్టుదల ఉందనడానికి 42వ రోజే కొత్త సంసారం. అధికారులు కూడా లేరు, మన ఐఏఎస్ ఎవరో తెలియదు, ఏడ కూర్చోవాలనో తెలియదు, సెక్రటరియట్లో కుర్చీల పంచాయతీ నడుస్తుంది. కానీ ఆయన ఫోకస్, కేసీఆర్ గారి ఫోకస్ 42వ రోజే 69% నీళ్లు తెలంగాణకు రావాలని, ఆ రోజే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారు పోరాడింది. ఇది కేసీఆర్ గారి నిజాయితీ. ఈ లెటర్ చూసినాక ఇంకెవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు కేసీఆర్కు ఇవాళ తెలంగాణకు ద్రోహం చేసినట్టు నమ్ముతాడు ఎవడన్నా? ఈ పిచ్చి మాటలు కాకపోతే ఏంది అసలు? ఈ ఒక్కటి కాదు, ఎన్ని లేఖలనే చూపిస్తాం ముంగట. ఇగో సెక్షన్ 3 కావాలని 32 లెటర్లు రాసినారు కేసీఆర్ గారు. 32 లెటర్లు, ఒకటి కాదు రెండు కాదు. మీరు చూస్తే ఇక ప్రధానమంత్రికి రాసిన లేఖ 17వ లెటర్ ఫ్రమ్ సీఎం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ప్రైమ్ మినిస్టర్ ఆన్ సెక్షన్ 3, 26/12/2018. లెటర్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ టు తెలంగాణ మినిస్ట్రీ ఆఫ్ MOJS ఆన్ సెక్షన్ 3 అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్. ఇట్లా చూడండి మీరు, 2014 నుంచి 32 లెటర్లు రాసినాం సెక్షన్ 3 కోసం. 32 లెటర్లు రాస్తారు, ఫస్ట్ ఎపెక్స్లో మాట్లాడతారు, సెకండ్ ఎపెక్స్లో మాట్లాడతారు, సుప్రీంకోర్టుకు వెళ్తారు, చివరికి కేంద్రం మెడలు వచ్చి సెక్షన్ 3 తెస్తేనే కదా ఈరోజు నువ్వు పోయి ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నావు. అసలు అది లేకపోతే మీరు కాంగ్రెస్ రాసిన మరణ శాసనం 299లో ఇవాళ ఆగమైపోదు. దాని నుంచి బయటకు తెచ్చి ఇవాళ కృష్ణలో మనకు ఒక 600 TMCలు రావడానికి ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెచ్చి కేసీఆర్ ఎంత మేలు చేసిండో, ఇవాళ సెక్షన్ 3ని సాధించి తెలంగాణకు అంత మేలు చేసిన నాయకుడు మన కేసీఆర్ గారు. అంటే అంత ఇంపార్టెంట్ అది. అసలు ఆ సెక్షన్ 3 అనేది మామూలు విషయం కాదు. ఈ సెక్షన్ 3కి సరే ఇందాక నేను చెప్పింది, ఈ ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో సెక్షన్ 3 ఇంకెప్పుడు ఇస్తారు అని కేసీఆర్ గారు మాట్లాడింది. ఇక సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్లో ఎన్ని రోజులు, ఇంకా 7 ఏళ్ళు అయింది మా తెలంగాణ, మా హక్కు, మీరు ఎప్పుడు వేస్తారు ట్రిబ్యునల్ అని చెప్పి సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు మాట్లాడింది. ఇవి నేను ఉట్టిగా మాట్లాడతలేదు, ఫస్ట్ ఎపెక్స్లో మాట్లాడింది, సెకండ్ ఎపెక్స్లో మాట్లాడింది. ఇంత పోరాటం చేస్తే ఆ సెక్షన్ 3 వచ్చింది. బీజేపీల కథ కూడా ఒక్క విషయం మాట్లాడుకోవాలి. అసలు ఈ సెక్షన్ 3 ఎవరు వేయాలి? రాష్ట్రం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ISRWD యాక్ట్ ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక రాష్ట్రం కంప్లైంట్ చేస్తే ఏడాదిలోగా పరిష్కరించాలి, పరిష్కరించలేకపోతే వితిన్ 1 ఇయర్ ట్రిబ్యునల్ వేయాలనేది చట్టం, భారత రాజ్యాంగం. కానీ ఇక చూడండి, మనమేమో 2014 రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లో కంప్లైంట్ ఇచ్చాం. కానీ కేంద్రం పట్టించుకోకపోతే మనము ఇక్కడ 2 సార్లు మాట్లాడినాం, ఇంటర్ స్టేట్ మీటింగ్స్లో, ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడినాం. దెన్ ఇంకా